జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో రైతులతో కలిసి పరిస్థితులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ కాంటా వేసిన మొక్కజొన్నలను 20 రోజులైనా గోదాములకు తరలించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. యార్డులో 80,000 క్వింటాలకు పైగా మొక్కజొన్న నిల్వ ఉండగా రైతులు రాత్రింబవళ్లు అక్కడే ఉండి పంటను కాపాడుకుంటున్నారని తెలిపారు. ఇవాళ అమాలీలు పనిచేస్తలేరని ఇవాళ ఇట్లా ఈ రకంగా కాలయాపన చేస్తూ రైతుల నెత్తి మీద ఉరితాలు బిగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో పంట పండించి మార్కెట్ ఆడికి తెస్తే కూడా చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ధాన్యాన్ని కొనలేని పరిస్థితిలో ఉందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వస్తుందంటే ఇది చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఇలా రైతు ఏడ్చిన వ్యవసాయం కూడా ఇవాళ చరిత్రలో బాగుపడినట్టు లేదు. మరి రైతులను ఏడిపిస్తే మరి రేవంత్ రెడ్డికి ఏం వస్తుందో అర్థమైతే లేదు. చూస్తున్నాం రాష్ట్రంలో కూడా మొక్కజొన్న రాష్ట్రం మీదనే ఒరిగి చనిపోయిన రైతులను మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. పడిగాపులు కాస్తున్నారు, రాత్రి పగుళ్ళు వస్తున్నారు, రాత్రి పగుళ్ళు ఇక్కడనే ఉంటారు. ఎండకి ఇక్కడ నీళ్ళు లేవు, తాగానికి సౌకర్యాలు లేవు, ఏమీ లేక రైతులు తెచ్చి అనాథల్లాగా రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాయడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నదో. ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఆనాడు రైతులకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మరి ఇవాళ ఏది చేస్తలేదు. మొక్కజొన్నలను కొనలేని పరిస్థితుల్లో దద్దమ్మ ప్రభుత్వం ఉంది. ఇక్కడ వరిని కొనలేదు, ఇవాళ బోనస్ ఇస్తలేదు. నిన్ననే కేటీఆర్ గారు మరి వరంగల్లో కూడా పెద్ద ఎత్తున వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు ఆ రోజు 2022లో మరి మాట ఇచ్చింది. మేము ధాన్యాన్ని కొంటాము, ప్రతి ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇస్తాము, వరికి బోనస్ ఇస్తాము, మొక్కజొన్నలకు బోనస్ ఇస్తాము, పండిన ప్రతి గింజను కూడా కొంటామని ఆ రోజు మరి 32 హామీలు 34 హామీలు రైతులకు ఇచ్చి వరంగల్ రైతు వేదికగా డిక్లరేషన్లు ఇచ్చి ఇవాళ ఒక్క హామీలు కూడా నెరవేరకుంటే నిన్ననే కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున కూడా మరి రైతు సంగ్రామ సదస్సు పెట్టి మరి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి మరి పురమాయిస్తే కూడా సిగ్గు లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదు, అధికారుల చలనం లేదు. ఇవాళ రైతులు చూస్తున్నాం మన జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న లేక రైతుల పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. మరి ఇవాళ రాత్రి అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి. వానకాలం ఎండాకాలం అన్ని వాన గాలి వస్తే రాత్రి పెద్ద వర్షాలు వస్తే మాత్రము రైతు మునిగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఒక్కొక్క రైతు దాదాపు 100 క్వింటాలు 200 క్వింటాలు పండించి ఇక్కడ పోసినాడు. మరి ఇదే ఐజా మార్కెట్లో మరి మొక్కజొన్నలు దాదాపు 80,000 క్వింటాలకు పైగా ధాన్య ప్రాసెస్ ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పుడు ఎత్తి మరి గోదాములు తరలిస్తారో అధికారులకు ఫోన్ చేస్తున్నాం, డిఎంకి ఫోన్ చేస్తే కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నాడు. మేము అప్పుడు పెడతాం ఇప్పుడు పెడతాం అంటున్నాడు. ఒక్కొక్క లారీ పెడితే ఎన్ని కొనబోతుంది? అంత కలిసి ఒక 50 క్వింటాలు కూడా చేర్చలేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్కి దాదాపు ఒక 50 లారీలు పెట్టి ఈ 2-3 రోజులలో తరలిస్తేనే రైతులకు బాగుంటుంది, లేకుంటే రైతులు నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కారు, మీరు రైతులతో కాదు పెట్టుకునేది, మీరు రాజకీయం చేయాలనుకుంటే చేయండి, రైతుల మీద కాదు చేసేది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో రైతులు పండించిన పంటను కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ మీరు తిరగడానికి అయితే డబ్బులు వస్తున్నాయి, రైతులు నాటుకోవడానికి డబ్బులు వస్తలేవా? ఇవాళ బడా కాంట్రాక్టులకు వేల కోట్లు ఇస్తున్నావు, ఇవాళ రైతులకు ఎందుకు ఇస్తలేవు? రైతులు పండించిన పంటను ఎందుకు కొంటలేవు? ఇవాళ విద్యార్థులకు మోసం చేస్తున్నావు, ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఇవాళ రైతులకు పండించిన పంట కొనడం లేదు. మరి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నది. కేవలం మీరు కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మీరు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడిదక్కడ డొక్కాడని పరిస్థితిలో ఉంటే కూడా పండించిన పంటను కొనలేని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే చరిత్రలో ఈ రేవంత్ రెడ్డి సర్కారే. ఇవాళ యూరియా బస్తాలు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులకు ఏది కూడా చేయలేనటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మెడలు ఉంచాల్సిందే, మన హక్కులను సాధించుకోవాల్సిందే. అందుకోసమని ఈ మార్కెట్ నుంచి రేపు పెద్ద ఎత్తున పిలుపునిస్తాము. రేపు 8 గంటలకు మీరు అందరు రైతులు స్వచ్ఛందంగా మరి ధర్నా కూర్చున్నాము, అవసరమైతే మీ తరఫున నిరాహార దీక్ష కూర్చుంటాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తాడు. మీరు స్వచ్ఛందంగా కూడా మీరు ఆ పాత బస్ స్టాండ్ కాడికి వచ్చి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా పేరు నమస్కారం ముగిస్తున్నాను. జై తెలంగాణ.